ఇక్కడ కవిత వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే కొంతమంది జర్నలిస్ట్ వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే ఇంకొంతమంది ఉద్యమకారుల వ్యాఖ్యలు ఏవైతే ఇక్కడ ఆంధ్ర పాలకుల మీద చేసే అటువంటి రాజకీయ విమర్శలు ఏవైతే ఉన్నాయో, అమ్మాట కదా ఇప్పుడు రీసెంట్గా అమ్మగా ఆవిడ రూపాంతరం చెందింది. నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకున్నాను అని అన్న అతను మళ్ళీ నెక్స్ట్ డే యూటర్న్ తీసుకొని ప్రెస్ క్లబ్ సాక్షిగా ఎవరొస్తారో రండి, అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మీకు అంత ఇదిగా ఉంటే మీ ఇళ్లలో కూర్చొని తిట్టుకోండి, కానీ ప్రెస్ క్లబ్ సాక్షిగా మాట్లాడతారా మీరు? జర్నలిజాన్ని ఆ రోజున ఇన్సల్ట్ చేశారు. ఇంకా ఆంధ్ర తెలంగాణ అనే ఇన్సెక్యూరిటీ భావనను మీరు ఏ రకంగా చూస్తారు? ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఆడబిడ్డగా నాకు సిగ్గేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా జస్ట్ హైటెక్ సిటీ ఒకటి నిర్మించి మొత్తం హైదరాబాద్ నేనే డెవలప్ చేస్తానంటే ఒప్పుకోము అని కొంతమంది బీఆర్ఎస్ సాక్షిగా కానివ్వండి, లేకపోతే ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా హైటెక్ సిటీ కట్టాము, అందులో ఏం దోపిడీ చేశామమ్మా? అరే 2 నగరాలు ఉన్న దాన్ని 3వ నగరంగా ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పాండ్ చేసి సైబరాబాద్ నిర్మించాం. ఏం దోపిడీ చేశాం? మహానాడు సాక్షిగా నారా లోకేష్ గారు కానివ్వండి, అంటే మీరు కూడా ఒక వేదిక సాక్షిగా తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీ బలోపేతం చేయబోతున్నాం, చేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. పంజగుట్ట సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే వీళ్ళకి నొప్పి రాదు. అమీర్పేట సర్కిల్లో మైత్రివనం దగ్గర నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఉంటే వీళ్ళకి నొప్పి వస్తుందా? తోలు తీస్తాం ఒక్కొక్కరిని. ఇప్పుడు జనసేన పార్టీకి ఇలాంటి రేపొద్దున మరి టీడీపీ పార్టీ ఏమన్నా సభలు అవి నిర్వహించబోతే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? అప్పుడు ఇలా అడ్డుకుంటే మా పార్టీ గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ జూజూబి, రేపు పొద్దున్న ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జోష్నా తిరునగర్ గారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రీసెంట్ గా మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ అనే వాదన గట్టిగా నడుస్తూ ఉంది. నిన్న కవిత గారు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం రేపాయి. ఇటు ఆంధ్ర వాళ్ళని తగ్గిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఇటు ప్రజలంతా కూడా స్పందించే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఆవిడ ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? గుడ్, రైట్. సో మొత్తంగా గత కొన్ని రోజులుగా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ తెలంగాణ వచ్చి ఇప్పటికి 12.5 సంవత్సరాలు అవుతుంది. సో తెలంగాణ అభివృద్ధి దిశగానే వెళ్తూ ఉంది, రోజు రోజుకి డెవలప్మెంట్ గానే అవుతూ ఉంది. ఇంకా ఆంధ్ర తెలంగాణ అనే ఇన్సెక్యూరిటీ భావనని మీరు ఏ రకంగా చూస్తారు? ఇది ప్రజలలో ఉన్నటువంటిది ఇన్సెక్యూరిటీ కాదమ్మా. ప్రజల్లో అసలు ఆ విషయాన్ని, ఇప్పుడు మేమందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళమే. తెలంగాణ సిద్ధించుకున్నాం, అయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఆ ఘట్టం అంటాం చూసినరా, అది ముగిసింది. తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? హౌ డు వి డెవలప్ తెలంగాణ? సో వీ వాంటెడ్ తెలంగాణ, వీ గాట్ తెలంగాణ. సో హౌ డు వి డెవలప్ తెలంగాణ? సో ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ విషయంలో ఆలోచన చేయాలో, ఆ దిశలో ఆలోచన చేయాల్సినటువంటి పార్టీలు, ప్రభుత్వాలు కూడా మళ్ళీ, అంటే ఎప్పుడైతే వాళ్ళ కొంత రాజకీయంగా వాళ్ళు కనుమరుగవుతున్నారో, లేకపోతే రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి అంశాలు వస్తున్నాయో, రాజకీయ పరంగా వాళ్ళకి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి ప్రాబ్లం వస్తుందన్నటువంటి ప్రతిసారి కూడా మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను అంటే చాలా ష్రూడ్గా మాట్లాడాలంటే, అసలు నిన్న మొన్న అవతల మొన్న ఒక వారం రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చిన్న క్వశ్చన్ నాది. అసలు మీ ప్రాబ్లం ఏంటిది? జర్నలిస్టుల ముసుగులో మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి కావచ్చు, తెలంగాణ వాదులం అనేటువంటి ముసుగులో మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఏదో అయ్యతోని బడకనో లేకపోతే అన్నతోని బడకనో పార్టీలు పెట్టుకుని ఇవాళ రోజున మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీ ప్రాబ్లం ఏంటిది? మీ ఇష్యూ ఏంటిది? తెలంగాణ అనేటువంటిది సబ్బండ వర్గాల కోసం ఆ రోజున అన్ని కోట్ల మంది కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఏ ఒక్కరి జాగీర్ కాదు తెలంగాణ, ఏ ఒక్క పార్టీ జాగీర్ కాదు తెలంగాణ, ఏ ఒక్క కుటుంబ జాగీర్ కాదు తెలంగాణ. ఎవ్వరో ఒక్కళ్ళు పోయి అక్కడ నిలబడి కొట్లాడితే రాలే తెలంగాణ. 60 ఏళ్ల తండ్లాట, 60 ఏండ్లు, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, 60 ఏళ్ల తండ్లాట. ఇన్ని కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణ. అలాంటిది తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఇవాళ అంటే నాకు కోపం ఎక్కడొస్తుందంటే అమ్మా, తెలంగాణలో బూతులు మాట్లాడడం నార్మలైజ్ చేసేసారు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? తెలంగాణ సంస్కృతిది కాదు.
పక్కనుండి తిట్టడం మన సంస్కృతి కాదు. ఎవరన్నా తిడితే కూడా తెలంగాణలోని సంస్కృతి ఎట్లాంటిది అనంటే, మాకు నేర్పించింది ఎట్లాంటిది అనంటే, ఎవరన్నా తిట్టినా కూడా మనం దాన్ని పట్టించుకోకుండా ముందరికెళ్తాం. ఇంకొకటి ఏం చేస్తాము, పక్కవాడు మన శత్రువైనా సరే వాడిని హక్కున చేర్చుకుంటాం. ఇంటికొచ్చిన వాళ్ళకు ఒక ముద్ద అన్నం పెడతాం. మనం తినకపోయినా పక్కనోడికి అన్నం పెడతాం. పల్లెత్తు మాట ఎవరిని అనం. దిల్దారోళ్ళం తెలంగాణోళ్ళం అంటే. ఎక్కడ పోయింది అసలు దిల్దారితనం? తెలంగాణోళ్ళు అంటేనే దిల్దారోళ్ళం. నేను తినకపోయినా నా పక్కన ఉన్నోడు తినాలి, నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా నా పక్కన ఉన్నోడు సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ కదా, అందుకనే కదా తెలంగాణ అంటేనే ఆ ఆట, ఆ పాట, ఆ కల్చరు, లైవ్లీనెస్, వాట్ వీ కాల్ ఎనర్జీ అండ్ లైవ్లీనెస్. తెలంగాణ అంటే ఇది కదా. తెలంగాణ అంటే బూతులా? ఇవాళ రోజున ఒక్కొక్కళ్ళు తెలంగాణ వాదులమని చెప్పుకునేటోళ్ళు ప్రెస్ క్లబ్ లో సాక్షిగా కూర్చొని పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఆడబిడ్డగా నాకు సిగ్గేస్తుందమ్మా. ఐఎమ్ సారీ టు సే, సిగ్గేస్తుంది నాకు. ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది మా రాష్ట్రం హక్కులు మాకు కావాలన్నా, లేకపోతే ఆంధ్ర పాలకులు మా మీద పెత్తనం చెలాయించొద్దనా? నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఆంధ్ర పాలకులు, తెలంగాణ పాలకులు, లేకపోతే ఏమంటారంటే ఢిల్లీ పాలకులు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఆ రోజున అసలు ఇవన్నిటికన్నా ముందర 1982లో ఆంధ్రకి సంబంధించినటువంటి ఆత్మగౌరవం, ఆంధ్ర ప్రజలకి సంబంధించినటువంటి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడితే, ఆంధ్ర వాడికి తెలుగోడికి ఒక ఆంధ్ర కూడా అనకూడదు, అక్కడ నిజంగా మాట్లాడితే తెలుగోడు అనాలి మనం. తెలుగు ప్రజలకి సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడితే, నిలబడి కలబడి కొట్లాడి ఆ రోజున తెలుగువాడికి ఒక ఆత్మగౌరవాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కదా. మనం దేశవ్యాప్తంగా ఎక్కడికైనా పోతుంటే ఏమంటుండే మనల్ని ఆ రోజున? మద్రాసీలు అనేవాళ్ళు. మద్రాసీల దగ్గర నుంచి తెలుగు వాళ్ళ మనం ఇంతవరకు తెచ్చుకున్నామా లేదా? మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకున్నామా లేదా? ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అసలు ఒక గుర్తింపు తెలుగు వాళ్ళకి వచ్చిందా రాలేదా? ఇండియా నుంచి ఎవరైనా వచ్చారంటే అరే దే మైట్ బి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఒక టాలెంట్ ని ఐడెంటిఫై చేసిండ్రు, ఒక స్కిల్ సెట్ ఐడెంటిఫై చేసిండ్రు అంటే అరే దే కుడ్ బి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక టాక్ తీసుకొచ్చామా లేదా అక్రాస్ ది వరల్డ్? అక్కడి నుంచి ఇవాళ ఏ స్థాయికి దిగజారని రాజకీయాలు తెలంగాణలో? ఏ స్థాయికి దిగజారని అంటున్నాను నేను. ఎవరు అధికారంలో ఉన్నా సరే బూతులు మాట్లాడడం ఒక సంస్కృతి అనుకుంటున్నారు. మొన్నటి వరకు టీఆర్ఎస్/బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, మళ్ళీ సరే కొత్త కొత్త ఎంట్రీలు ఇంటు ద పాలిటిక్స్. ఎందుకంటున్నా అంటే, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటోళ్ళు కూడా ఇవాళ రోజున వచ్చి మాట్లాడుతున్నారంటే మరి నాకు బాధ అనిపిస్తుంది బాధ. మన కల్చర్ ఎప్పుడు కూడా పక్క వాళ్ళని తిట్టడం మన కల్చర్ కాదమ్మా, అస్సలకే కాదు. నిజంగా చెప్తున్నా. అట్లాంటిది ఇవాళ రోజున ఆంధ్ర వాళ్ళని తిడితే మా పబ్బం గడుస్తుంది, ఆంధ్ర వాళ్ళని తిడితే మేం రాజకీయంగా బతుకుతాము అని అనుకుంటే అంతకు మించినటువంటి మూర్ఖత్వం ఇంకోటి లేదంట నేను. అసలు ఎట్లా అంటే వీళ్ళని కళాకారులని ప్రాంతాల బేస్డ్గా డివైడ్ చేస్తారట. ఒక కళాకారుడి విగ్రహం ఇక్కడ పెడితే వీళ్ళకి ఇబ్బంది అవుతుందట. ప్రపంచం మెచ్చినటువంటి ఒక గాయకుడు, ఆయన విగ్రహం ఇక్కడ పెడితే వీళ్ళకి ఇబ్బంది అవుతుందట. ఎవరు జాగీరమ్మా? ఎవరు జాగీర్ తెలంగాణ? ఆ రోజున ఎవరో తప్పు చేసి వాళ్ళెవరో ఏమంటారు అని అంటే తప్పు చేసినరా చేయలేదా, ఐఎమ్ నాట్ సంబడి టు డిసైడ్ ఆన్ దాట్. ఒక ఆరోపణ వచ్చి అరెస్ట్లు అయితే యావత్ తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిండ్రని చెప్పి ఆ రోజున రచ్చరచ్చ చేసిండు. అసలు అంటే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దర్ ఇష్యూ. నేను మళ్ళీ నా మొదటి ప్రశ్నకే వస్తున్నా. మీ ప్రాబ్లం ఏంటిది? మీ ప్రాబ్లం ఏంటిది? ఇది ఎక్కడి నుంచి మొదలైందో అందరికీ తెలిసింది. మొన్న రీసెంట్ గా అథెంటికేషన్ లేకుండా అనాలిసిస్ చేసినప్పుడు సోర్స్ ఏంటి అని అడిగితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నా సోర్స్ అయితే నేను రివీల్ చేయను, బట్ నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకున్నాను అని అన్న అతను మళ్ళీ నెక్స్ట్ డే యూటర్న్ తీసుకొని ప్రెస్ క్లబ్ సాక్షిగా ఎవరొస్తారో రండి అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి సపోర్ట్ గా క్రాంతి దళ్ ఉద్యమకారులు, అలాగే జర్నలిస్టులు, చాలా పెద్ద హోదాలో ఉండే జర్నలిస్టులు వచ్చి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ఒక అతన్ని పట్టుకొని, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని 3 పెళ్లిళ్ళు అని వ్యక్తిగత హననం చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అతను ఏ రాష్ట్రం వాడైనా కావచ్చు, నువ్వు జర్నలిస్ట్ గా ఉన్నావు, నువ్వు అట్లీస్ట్
నువ్వు అంటున్నావని చెప్పేసని మిగతా జర్నలిస్టులు తప్పుగా నన్ను ఫీల్ అవ్వకండి. నేను ఇది ఓపెన్‌గా చెప్తున్నాను. దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి మీరు జర్నలిస్ట్‌గా కొనసాగుతున్నారు. అటు ఎన్టీఆర్ హయాం నుంచి చూసుకుంటే ఇక్కడ ఇక్కడ మనం క్లియర్‌గా కనపడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాం దాకా మీరందరితో ట్రావెల్ చేసిన వర్గాలు. ఎవరికి ఎలాంటి రెస్పెక్ట్ కల్పించాలో మనకు తెలుసు కదా! బీయింగ్ ఎ జర్నలిస్ట్ అయ్యుండి. మీ ఆవేదన ఒక జర్నలిస్ట్‌గా నాకు అర్థమైంది. కానీ మీకు తెలియని ఒక అంశం చెప్తాను. మేడం. జర్నలిజం అనొద్దు కానీ కొంతమంది జర్నలిస్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఎందుకంటున్నా అంటే నిఖార్సైనటువంటి జర్నలిస్ట్ ఎప్పుడు కూడా వార్తల్ని నిర్భయంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా మాట్లాడతాడు. వ్యక్తిత్వ హననం చేయకుండా, ఎక్కడా కూడా ఒక్క తప్పుడు పదజాలం రాకుండా నిఖార్సైనటువంటి ఒక జర్నలిస్ట్ మాట్లాడతాడు. ఎప్పుడైతే మీరు సైట్స్ తీసుకుంటారు, యు ఆర్ నాట్ కాల్డ్ ఎ జర్నలిస్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని నన్ను 100 ప్రశ్నలు అడుగుతారమ్మా. 100 ప్రశ్నలు నాకు అనుకూలంగా అడుగుతారా? ఎందుకు అడుగుతాం? 99 ప్రశ్నలు నాకు వ్యతిరేకంగా అడుగుతారు. మహా అయితే నా అదృష్టం బాగుండి మీరు మా మీద కనికరిస్తే ఒక్కటేమన్నా మాకు అనుకూలమైనటువంటి ప్రశ్న వస్తుంది. బికాజ్ మీ పనేంటి? జర్నలిస్ట్‌గా నిజాల్ని బయటికి తీయడం అనేటువంటిది మీ పని. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టి. కానీ మీరన్న దాంట్లో ఒక విషయం అర్థం చేసుకోండి. ప్రెస్ క్లబ్‌లో నెక్స్ట్ డే ఏదో పెట్టారు మీటింగ్ అని అన్నారు. అమ్మ అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది జర్నలిస్టులు? అది వాళ్ళకి తెలియాలి. నేను ఐయామ్ బీయింగ్ వెరీ ష్రూడ్ వెన్ ఐ సే దిస్. ఎంతమంది జర్నలిస్టులు? ఎంతమంది కేవలం తిట్టడానికి అక్కడికి పిలిపించుకున్నటువంటి వాళ్ళు? ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ప్రెస్ క్లబ్ వేదికగా నేను చెప్తున్నాను. ఎన్నో 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 బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళం మేము. ఎంతో మందికి న్యాయం చేసినటువంటి వేదిక ప్రెస్ క్లబ్ అనేటువంటిది. అట్లాంటి ప్రెస్ క్లబ్‌లో కూర్చొని పచ్చి బూతులు మాట్లాడుతుంటే నిజంగా అసలు ప్రెస్ క్లబ్ యాజమాన్యం గాని, ప్రెస్ క్లబ్ వాళ్ళు గాని ఎందుకు ఇచ్చారు వీళ్ళకి అనిపించింది నాకు. పచ్చి బూతులు. డిప్యూటీ సీఎంని మాట్లాడుతున్నారా? ఇంకోళ్ళని మాట్లాడుతున్నారా? పక్కన పెట్టేయండి. సాధారణ వ్యక్తులను కూడా బూతులు తిట్టేటువంటి అధికారం ఎవరికీ లేదు కదా! పచ్చి బూతులు మాట్లాడుతుంటే మీకంత ఇదిగా ఉంటే మీ ఇళ్లలో కూర్చొని తిట్టుకోండి. కానీ ప్రెస్ క్లబ్ సాక్షిగా మాట్లాడతారా మీరు? అంటే జర్నలిజాన్ని ఆ రోజున ఇన్సల్ట్ చేశారమ్మా. అసలు జర్నలిస్ట్‌గా మీరందరూ ఏకం అయ్యి అట్లాంటి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలి లిటరల్‌గా. నిజమైనటువంటి జర్నలిస్టులందరూ. ఏ వాదం పేరు చెప్పుకొనైనా సరే పచ్చి బూతులు మాట్లాడుతూ దాన్నే జర్నలిజంగా, దాన్నే ఒక ప్రాంతీయవాదంగా చెప్తే అది తప్పంటాను నేను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయం తీసుకుందాం. ఇవాళ ఆయన ఒక మాట మాట్లాడారు. ఒక నాయకుడి గురించి ఒక మాట మాట్లాడారు. దానికి సంబంధించి ఒక రిపర్కషన్ వచ్చింది. డెఫినెట్‌గా నా నాయకుడినంటే ఏ అర్థం పర్థం లేకుండా నా నాయకుడినంటే నేను ఎందుకు ఊరుకుంటాను? ఎవరైనా సరే అంతే కదా! ఒక కార్యకర్తగా ఎవరో రెస్పాండ్ అయితారు. వాళ్ళకున్నటువంటి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. కేసులు పెడతారు. ఏదో దే కంప్లెయింట్. ఇప్పుడు మీరు నాకు ఆహ్, బాధ కలిగిస్తే నేను మీ మీద కంప్లెయింట్ చేయనమ్మా. ఆబ్వియస్‌గా చేస్తా. చేసుండొచ్చు. సో, అట్లాంటప్పుడు ఈవెన్ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చాలా మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేశారు దాన్ని. టు బి వెరీ హానెస్ట్. ఆయన చాలా మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేసి ఏమన్నారు, ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే ఒకవేళ ఆయన ఎలాగో ఇప్పుడు సారీ చెప్తున్నారు. ఆయన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకున్నారు కాబట్టి మనం కూడా ఏదన్నా ఉంటే వెనక్కి తీసుకొని ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అసలు నాగేశ్వర్ గారు మాట్లాడిందే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం గురించి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు నాగేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడాలి. రైట్? అసలు అందులో తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కూర్చొని ప్రెస్ క్లబ్‌లో బూతులు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళ రోజున నేను ప్రశ్నిస్తున్నా. తెలంగాణకి ఆ విషయానికి సంబంధం ఏంటి? ఏంటి సంబంధం? అంటే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏంటంటే ఇదేదో మ వాళ్ళకున్నటువంటి ఒక నిరుద్యోగ ఏదైతే వాళ్ళకుందో దాన్నేదో ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి వీళ్ళు ఇవాళ రోజున ఆడుతున్నారా ఈ గేమ్స్? తెలంగాణ గడ్డ మీద కూర్చొని. చింతకు గడతారు ప్రజలు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే. అసలు పవన్ కళ్యాణ్‌ని తెలంగాణకి రానివ్వను అన్న వ్యాఖ్యలు ఏ రకంగా అరే చేస్తారు? తెలంగాణ ఏమన్నా నాకు అర్థం కాదు. తెలంగాణ ఎవరి జాగీరమ్మా? తెలంగాణ భారతదేశంలో ఒక అంతర్భాగం. మరి నువ్వు కూడా పోకు. ఢిల్లీ పోకు, బాంబే పోకు, బెంగుళూరు పోకు, చెన్నై పోకు, తిరుపతి పోకు. పోకు నువ్వు కూడా ఎక్కడికి.
ఇక్కడే కూర్చో తెలంగాణలో. ఎవరిని రానియకు, మరి ఏ ఒక్క ఇన్వెస్టర్ని రానియకు, ఏ ఒక్క ఏమంటారంటే కంపెనీని రానియకు, ఏం చేయకు, కూర్చో ఇక్కడనే. తమాషాలా? ఇదే అంశం మీద సపోర్ట్ చేస్తూ మరి కవిత గారు కూడా దిమాక్ వాళ్ళకి ఠికానాలో లేదమ్మా. ఐఎమ్ సారీ, దిమాక్ సరిగ్గా పని చేస్తలేదు. ఏమని అనుకోండి మీరు, నేను ఎప్పుడు ఇలా మాట్లాడను, కానీ ఇది ఎందుకంటే నా తెలంగాణను అవమానిస్తున్నారు వీళ్ళు. నా బాధ అది. మీకు అంతా ఎవరి మీద కోపం ఉంటే ఇప్పుడు నన్ను తిడుతున్నారమ్మా. పొద్దున్న లేస్తే రాత్రి వరకు నన్ను తిడుతూనే ఉంటారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు తిడతారు, ఆ బీఆర్ఎస్ వాళ్ళు తిడుతూనే ఉంటారు. నా తప్పేంటి? తెలంగాణలో జరుగుతున్నటువంటి తప్పుడు విషయాల మీద నేను మాట్లాడతా. మీకు తెలుసు, నేను ఇవాళ కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తప్పెక్కడ జరిగితే నేను దాన్ని ఖచ్చితంగా నేను వాయిస్ రేజ్ చేస్తా. దాని మీద ఖండిస్తారు మీరు? ఎవరు చేసినా ఖండిస్తా నేను. ఆ రోజున TRS/BRS మరి ఏమనాలనో దాన్ని. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేసినప్పుడు నేను మాట్లాడలేదా? నన్ను పోలీస్ స్టేషన్లలో పెట్టలేదా ఆ రోజున? మీరందరు సాక్ష్యం కాదా దానికి? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా నేను ఒక మాట మాట్లాడితే ఆ రోజున TRS వాళ్ళు నన్ను తిట్టిండ్రు. మళ్ళీ ఎంత వల్గర్ లాంగ్వేజ్ లో తిడతారు అని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణ కోసం నేను మాట్లాడుతుంటే వీళ్ళు ఇవాళ నన్నే తిడుతున్నారు. ఎవరిని బతకనిస్తారు ఇంకా మరి వీళ్ళు? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అంటే మీరు ప్రభుత్వంలో ఉంటే, మీరు అధికారంలో ఉంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? ఏం దాదాగిరినా ఇది? తెలంగాణకి ఒక ఏమంటారు అంటే విద్యాశాఖ మంత్రి లేడు అంటే నన్ను పచ్చిబుద్ధులు తిడుతున్నారు. లేడు కదమ్మా, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయంటే. అట్లాంటే మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు? ముఖ్యమంత్రి దగ్గరనే అన్ని శాఖలు పెట్టుకోమనుండ్రి, అయిపోతుంది. ప్రక్షాళన దిశగా ఏం ప్రక్షాళన చేసిండ్రు? ఎన్ని టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు? 93 మంది పిల్లలు చనిపోయిండ్రు తెలంగాణలో. 93 మంది. ఎవరు బాధ్యత వహిస్తారు ఇవాళ రోజున? ఇది ఒక తల్లి పడే వేదన. 93 మందికి నువ్వు ఇవాళ రోజున తల్లులకి నువ్వు కడుపు కొత్త మిగిల్చింది కదా కాంగ్రెస్ సర్కారు. ఎవరు తీర్చాలా బాధ? ఎన్ని టీచర్ రిక్రూట్మెంట్లు చేసిండ్రు? మెగా డిఎస్సి అని ఒకటి ఏదో నోటిఫికేషన్ ఇచ్చిండు కదా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం. చేసిండ్రా దాన్ని? పెన్షన్లు ఇస్తా అని చెప్పింది, ఇచ్చిండ్రా? ఇది అడగకూడదమ్మా. అడిగితే ఐ బికమ్ యాంటీ తెలంగాణ. 2 ఏళ్ల నుంచి ఎందుకు అడగలేదు మరి మీరు? ఎందుకు అడగలేదు? ప్రతి వేదిక మీద అడిగినా నేను. అడిగితే నన్ను యాంటీ తెలంగాణ అంటున్నారు ఇవాళ రోజున. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానట, ఇలాంటివి అడిగితే నేను తెలంగాణకి పెద్ద వ్యతిరేకినట. అంటే ఎందుకు తెలంగాణలో టీడీపీ పార్టీ ఉండకూడదనా? నేను అడిగేది ఏంటిది? నేను ఏ పార్టీలన్నా ఉండని, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బాధనే అర్థం చేసుకున్నాను. అక్కడికి వస్తున్నాను. నేను ఏ పార్టీలన్నా ఉండని అమ్మా. నేను తెలంగాణకి సంబంధించినటువంటి అంశాల మీద నేను మాట్లాడితే నేను తెలంగాణ వ్యతిరేకిని ఎట్లయితే అంటున్నా. వైద్య ఆరోగ్య వ్యవస్థని చిన్నాభిన్నం చేసిండ్రు వీళ్ళు. ఒక్కటి కాదు, 2 కాదు తెలంగాణలో ఇవాళ రోజున అంశాలు మాట్లాడద్దు. మాట్లాడితే మేము యాంటీ తెలంగాణ. మళ్ళా పరాయి చేతుల్లోకి పాలన పోతుంది. ఈ కొత్త డైలాగులన్నీ తీసుకొస్తుంటారు ఈ కొత్త డ్రామా ఆర్టిస్టులు అందరూ. అసలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు. నందమూరి తారక రామారావు గారు విగ్రహం పెడితే విగ్రహాలు మేము వచ్చినాక కూలగొడతామంటారు ఒక్కొక్కళ్ళు. నాకు తెలిసి ఆయన పార్టీ పెట్టినప్పుడు పుట్టినో పుట్టలేదో కూడా తెలియదు వాళ్ళకి. ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కనీసం మీ ఆలోచనలకు కూడా రావు. మరి వీళ్ళ విగ్రహాలు కూడా అమరావతిలో పెట్టచ్చు కదా అంటున్నారు. నేను ఒక విషయం చెప్తానమ్మా, చేయండి మీరు కూడా, మంచి పనులు పెడతారు. చేయండి అమ్మా, మంచి పనులు పెడతారు. పివి నరసింహారావు గారి విగ్రహాలు లేవా ఆంధ్రప్రదేశ్లో? లేవా అమ్మా ఆంధ్రప్రదేశ్లో? అక్కడివి ఇక్కడ అంటే వీళ్ళకి, నాకు తెలిసి వీళ్ళకి అసలు రాజకీయ పరిణితి లేదమ్మా. నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసి అత్యద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను అందించారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఒక మనం ఏమంటాము అని అంటే ఒక ఐ వుడ్ సే ఒక గ్రాటిట్యూడ్. మరి ఇక్కడ పంజగుట్ట సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేదా? పంజగుట్ట సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే వీళ్ళకి నొప్పి రాదు. అమీర్పేట సర్కిల్లో మైత్రివనం దగ్గర నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఉంటే వీళ్ళకి నొప్పి వస్తుందా? తోలు తీస్తాం ఒక్కొక్కరిని. ఏంది సెలెక్టివ్నెస్సా? మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన మాజీ ముఖ్యమంత్రి కదా. నేను తమాషాలు ఆడుతుండ్రా తెలంగాణలో? అంటే మీకు ఇష్టమైనోడువేమో అన్ని పెట్టుకోవచ్చు మీరు, మీకు నోళ్ళు రావు. అప్పుడు
మీ నోళ్ళకి తాళం కప్పాలు వేసుకొని కూర్చుంటారు ఆ రోజున. అంటే మీ రాజకీయ పబ్బం గడపనికి మళ్ళా ఆంధ్ర తెలంగాణ ఇష్యూ తీసుకురావడానికి మాట్లాడతారా? ఆయన ఇవాళ కవిత మాట్లాడింది కదా, కవిత గురించే నేను మాట్లాడతా. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. ఏదైతే అదైంది. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. తెలంగాణ కోసం ప్రత్యేకంగా లేఖ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ మీద 24 గంటలు విషం జిమ్మి సస్తా ఉంటారు. అదే తెలంగాణ ఏర్పాటు చెయ్యొద్దు అని చెప్పి పార్లమెంటు సాక్షిగా గొడవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళకి చాలా జిగిరి దోస్తు. మా జగనన్న ఇవాళ ఏం మాట్లాడుతుందమ్మా? 13 ఏళ్లుగా రాజధాని కట్టుకోలేదు, 12 ఏళ్లుగా రాజధాని కట్టుకోలేదు అని మాట్లాడుతుందా? మీ దోస్తు. మీరు ఇళ్లలోకి పోయి ఏమంటారు అంటే రొయ్యలు, చేపల బిర్యానీలు, ఈ బిర్యానీలు, ఆ బిర్యానీలు తిన్నారు చూసిండ్రా? ఆ జగన్మోహన్ రెడ్డి చేయడం మూలానే అక్కడ 5 సంవత్సరాల పాటు ఒక విధ్వంసం జరిగింది. థ్యాంక్స్ టు యూ. వాళ్ళు ఇక్కడికి ఇవాళ ఎట్లా వస్తారు తెలంగాణకు అని అంటుంది కదా. మరి ఈమె బీఆర్ఎస్ పార్టీలో ఏమంటారు అని అంటే ఉన్నప్పుడే కదా. ఈవెన్ అంతెందుకు ఏమంటారు అని అంటే ఆమె తెలంగాణ జాగృతిని భారత జాగృతి అని కూడా పెట్టుకుంది కదా ఆమె. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసినప్పుడు అన్ని రాష్ట్రాలకి పోయి తిరిగింది కదా మరి ఆమెనే. అంటే మీరు మాత్రం అన్ని రాష్ట్రాలకు పోవచ్చు, మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. జబ్కి యూ డోంట్ హ్యావ్ ఎనీ బేస్ దేర్. బట్ వీ బ్లడీ హ్యావ్ అ బేస్ ఇన్ హైదరాబాద్. వీఆర్ బోర్న్ ఇన్ హైదరాబాద్. మేము పుట్టింది హైదరాబాద్ లో. హైదరాబాద్ నడి బొడ్డున పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ఇక్కడ ఉండకూడదట. అడ్రస్ లేని వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి పోతారట. మేము డబుల్ స్టాండర్డ్స్ అనిపిస్తలేవా మీకు? ఏమా తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు? అమ్మ ఒకటి చెప్తాను. ఆ రోజున అంటే 2014కి ముందర జరిగింది ఒక ఇమోషనల్ ఉద్యమం. ఆ రోజున నిజంగా నేను ఇప్పటికీ చెప్తా, కేసీఆర్ గారి మీద నాకు ఎందుకు గౌరవం ఉంటుంది అంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడుగానే నేను చూస్తా. పాలిటీషియన్ గా హీ మైట్ బి అ ఫెయిల్యూర్ ఫర్ మీ ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్. బట్ ఒక ఉద్యమ నాయకుడిగా నేను అత్యంత గౌరవం ఇస్తా కేసీఆర్ గారికి. ఆయన కొన్ని తప్పుడు మాటలు మాట్లాడినా సరే, నా మనసు ఆ రోజున బాధపడినా సరే, ఒక ఉద్యమ నాయకుడు ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ఏమంటారు ఆ ఇమోషన్ లో ఒక్కొక్కసారి స్టేట్మెంట్స్ వచ్చేస్తాయి. అన్నారు కదా పేడ బిర్యానీలు, పెండ బిర్యానీలు అన్నారు కదా, ఇవన్నీ అన్నారు కదా ఆ రోజున. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంకో విషయం అమ్మా, వేరే రాష్ట్రాల్లో విభజన ఇట్లా జరగలేదా? జార్ఖండ్ ఇలాంటివేం రాష్ట్రాలు ఫామ్ అవలేదా? అక్కడ కూడా ఇట్లాంటి సెంటిమెంట్స్ మీరు ఏమన్నా చూస్తున్నారా? అక్కడ కూడా ఇట్లాంటి రచ్చ ఏమన్నా చూస్తున్నారా మీరు? ఎందుకు ఇక్కడనే చేస్తున్నారు ఇది? అంటే ఒక చాలా చాలా డేంజరస్ ఫినామినన్ ఇది. వీళ్ళు బతకడానికి ప్రజల్ని వాళ్ళ రోజున ఇట్లా పణంగేసి పారేసింది. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 421 హామీలకి దిక్కులేదు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటే ఇక్కడిదిక్కడ వదిలేసి జరిగిపోయిన దాన్ని ఇంకా తీగ పట్టుకొని లాగడం, తెగిపోయిన దాన్ని ఇంకా పట్టుకొని లాగితే ఏమొస్తుంది? ఎవరు లాగుతున్నారు మీరు గమనించండి. మీకు ఆల్రెడీ తెలిసింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన ఏమన్నారు? ఆయన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ టైంలో ఒక హామీ ఇచ్చాడు, నేను ఇక్కడ విగ్రహం పెడతాను అన్నాడు. సరే అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ అనుకున్నాడేమో, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకి నేను ఒక హామీ ఇచ్చా, నేను నా హామీని నెరవేర్చాలని అనుకున్నాడేమో. అతను సెటిలర్స్ ఓట్స్ మాకు కూడా ఇంపార్టెంట్ అని వాళ్ళు అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు పూర్తి చేసుకున్నారు ఇవాళ రోజున. రైట్? అక్కడి వరకు నేను రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఇస్తా. రేవంత్ రెడ్డి గారికి నేను అత్యంత గౌరవం ఎక్కడిస్తా అంటే, నా నాయకుడిని నా పార్టీలోంచి వెళ్ళిపోయినా సరే నా నాయకుడిని ఒక మాట అనడు. ఆయన ఎప్పుడు కూడా పార్టీని విమర్శించలేదు. అంటే తను ఏదైతే మెట్లు ఎక్కుకుంటే వెళ్ళిండో ఆ మెట్ల మీద ఉయ్యలే, మళ్ళీ రిటర్న్ తిరిగి ఆ మెట్లని కాలుతో తన్నలే. ఎక్కినటువంటి కొమ్మని ఏమంటారు అని అంటే, ఆ కొమ్మ ఎక్కేసినా కదా, పై కొమ్మకి ఎక్కేసినా కదా అని కింద కొమ్మని నరికి అవతల బారేలే. హీ మెయింటైన్డ్ దట్. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారిని నేను అభిమానిస్తా, ఏమంటారంటే అప్రిషియేట్ చేస్తా, అంతవరకే. ఆయన ఇవాళ వేరే పార్టీకి ఏమంటారంటే వేరే పార్టీ నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన రాజకీయం ఆయన చూసుకుంటున్నాడు కదా. నా పార్టీ రాజకీయం కూడా నా పార్టీ చూసుకుంటుంది. మేమేం తెలంగాణ బిడ్డలం కదా.
మేము ఇవాళ రోజున రాజకీయంగా ఎదగద్దా మేము రాజకీయంగా? అంటే ఇక్కడ కేవలం టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికే రేవంత్ రెడ్డి స్టాండ్ తీసుకున్నారు. గురు శిష్యులు ఎవరు? అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏం కనపడుతుంది అంటున్నా. అంటే వీళ్ళకి రాజకీయంగా ఎంత ఒక 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 ఇమ్మెచ్యూరిటీలో వీళ్ళు బతుకుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నా. కవిత కావచ్చు, ఈ సో కాల్డ్ ఏమంటారు జర్నలిస్టుల ముసుగులో ఉన్న వాళ్ళు, తెలంగాణ వాదుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు, లేదా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కావచ్చు, వాళ్ళనే అడుగుతున్నా అసలు వీళ్ళకి ఎంత ఇమ్మెచ్యూరిటీ చెప్పండి. రేవంత్ రెడ్డి వాళ్ళ రోజున అసలు లిటరల్ గా తెలుగుదేశం పార్టీని ఒక రకంగా, ఇఫ్ ఐ హావ్ టు సే ఇట్ వెరీ క్లియర్లీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులను తన వైపు తిప్పుకుంటున్నాడు. అవునా కాదా? ఎందుకు మళ్ళీ టీడీపీలోకి రాబోతున్నారు రేవంత్ రెడ్డి గారు? నాకేం తెలుసు అది. ఆయన ఎందుకు వస్తారమ్మా? పార్టీ కాదనుకుని వెళ్ళిన వ్యక్తి, పార్టీ కాదనుకుని వెళ్ళిన వ్యక్తే కదా. రైట్, నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మొన్న మహానాడు సాక్షిగా ఉమ్, నారా లోకేష్ గారు కానివ్వండి, అంటే మీరు కూడా ఉమ్. ఒక వేదిక సాక్షిగా తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీ బలోపేతం చేయబోతున్నాం, చేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు ఈ వ్యూ, ఈ 2 ఏళ్ల నుంచి లేని వాదన, అంటే మీ వాయిస్ ఎప్పుడు కూడా నేనింత గట్టిగా వినలే ఒక 2-3 నెలల నుంచి తప్ప. వాస్తవంగా చెప్పాలంటే జీహెచ్ఎంసీ టార్గెటా? ఏ ఎలక్షన్ అయినా మా టార్గెటే. మా అధిష్టానం, మేము నిజంగా కూడా ప్రతి ఎలక్షన్ ఫైట్ చేయాలని మేము అనుకుంటాం కదా. అధిష్టానం నిర్ణయం మేరకు కొన్ని ఎలక్షన్లను మేము ఫైట్ చేయలేదు. రేపు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ నేను ఒక విషయం చెప్తానమ్మా, మేము రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో యాక్టివ్గా ఉంది. కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం. సో డెఫినెట్గా మాకు కూడా రాజకీయంగా ఎదగాలని ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఏమి చెయ్యనోడే ఇవాళ రోజున ఎగిరెగిరి పడుతున్నాడు. ఏమి చేయనోడే, ఏమి చేయనోడే తెలంగాణలో. అదే మరి తెలంగాణలో ఇంత అభివృద్ధి చేసినటువంటి వాళ్ళం మేము చేయలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేసినా మేము, స్కూళ్ళు కట్టినా మేము, ఫ్లైఓవర్లు వేసినా మేమే, ఇంజనీరింగ్ కాలేజెస్ తెచ్చినా మేమే, ఐటీ కంపెనీలు తెచ్చినా మేమే, గుళ్ళు కట్టినా మేమే, ఎయిర్పోర్ట్లు కట్టినా మేమే, పార్కులు కట్టినా మేమే, ప్రతిదీ హాస్పిటల్ల దగ్గర నుంచి మొత్తం రీవ్యాంప్ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తులం మేము. ద టాప్ నాచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులం మేము. ఇంత అభివృద్ధి చేసినటువంటి వాళ్ళం మాకెంత పొగరు ఉండాలమ్మా ఏం చేయనోడే ఎగిరెగిరి పడుతుంటే. అభివృద్ధి పేరుతో దోచుకున్నారు అని పదే పదే తెలంగాణ వాదుల మాటలు మరి ఏం ఏ రకంగా దోచుకున్నాం చూస్తారు? అంటున్నా. నేను అదే ఆ డిస్కషన్ రావాలమ్మా. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. ఏం దోచుకున్నామనే అడుగుతున్నాను. ఏం దోచుకున్నాం సమాధానం చెప్పమనండి ఒక్కొక్కటి. రియల్ ఎస్టేట్ పేరుతోటి ఏం దోచుకున్నాం బిల్డింగ్స్ అంటే కట్టడాలు కానివ్వండి, ఏం కట్టారు? నిజంగా మాట్లాడితే బినామీలు, నిజంగా మాట్లాడితే ఓఆర్ఆర్ కి సంబంధించి ఆ ప్లాన్ చేంజ్ చేసి రియల్ ఎస్టేట్ భూదందా నడిపింది ఎవరు? మేము ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ చేంజ్ చేసి రియల్ ఎస్టేట్ భూదందా నడిపింది ఎవరు? ఆయన మహానేత, మహామేత, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ కదా. ఐఎస్బి తీసుకొచ్చామా, అందులో ఏం దోపిడీ చేశామమ్మా? ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చామా, అందులో ఏం దోపిడీ చేశామమ్మా? నల్సార్ తీసుకొచ్చామా, అందులో ఏం దోపిడీ చేశామమ్మా? ఏం చేశాం? హైటెక్ సిటీ కట్టాం, అందులో ఏం దోపిడీ చేశామమ్మా? అరే 2 నగరాలు ఉన్న దాన్ని 3వ నగరంగా ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పాండ్ చేసి సైబరాబాద్ నిర్మించాం. ఏం దోపిడీ చేశాం? రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల 200 పైచిలకు ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకొచ్చాం. ఇవాళ రోజున ప్రపంచం నలుమూలలా ఒక తెలుగోడు ఉండి పని చేస్తున్నాడు అని అంటే దాని బేస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఈకో సిస్టమ్ ని డెవలప్ చేసాం మేము ఆ రోజున. ఏం దోచుకున్నాం? తెలంగాణ ఆడబిడ్డలకి ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్కడికే సమాధానం చెప్తున్నా. తెలంగాణ ఆడబిడ్డలకు ఆ రోజున మీరు ఇవాళ వరకు ఆలోచించలేదు దీని గురించి. ఆ రోజున నా నాయకుడు 94, 95లోనే ఆలోచించి తెలంగాణలో ఉన్నటువంటి, అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కాబట్టి, బట్ తెలంగాణ ఎక్కువగా దానివల్ల బెనిఫిట్ అయింది. ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఆడపిల్లలకి రిజర్వేషన్ కల్పించాను తెలుసా మేము. ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఆ రోజున ఎంసెట్ రాస్తే ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా బ్రహ్మాండంగా ఒక టాప్ నాచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇంజనీరింగ్ చేశారు. ఒక్కటి చూపించండి అమ్మాయి లాంటి వన్ సింగిల్ థింగ్. నేను రాజకీయం వదిలేస్తాను. ఎందుకంటే తెలంగాణలో నేను ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్క మాట చెప్తాను మేడం. తెలంగాణ జాతి ఎట్లాంటిది అని అంటే నరాల్లో నీతి ఉంటుంది. మాది తెలంగాణ జాతి, మా నరమున ఉన్నది నీతి.
నీతున్నోళ్ళం కాబట్టి వాళ్ళ రోజున మనకు ఎవరైతే మంచి చేసిండ్రో వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం. ఎవరు చేసిండ్రు మంచి? ఏ పార్టీ అన్నా ఇప్పుడు వేరే వచ్చినటువంటి పార్టీలు కూడా మంచి చేసినాయి. వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకుంటాం మనం. ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ అంటలేను. ఇవాల్టి రోజు కూడా మీరు ఏ మారుమూల తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతానికి పోయి మీరు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకున్నా చేతులెత్తి దండం పెడతారు ప్రజలు. నీళ్ల కోసం అలమటించేటువంటి మారుమూల కుగ్రామాల్లో బోర్లు తవ్వించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. షో మీ ఎ సింగిల్ థింగ్ లైక్ దాట్. చంద్రబాబు నాయుడు గారు బేసిక్ గా జస్ట్ హైటెక్ సిటీ ఒకటి నిర్మించి మొత్తం హైదరాబాద్ నేనే డెవలప్ చేశానంటే ఒప్పుకోము అని కొంతమంది బీఆర్ఎస్ సాక్షిగా కానివ్వండి, లేకపోతే ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నటువంటి మొదటి మాట. రెండోది కూడా ఇక్కడ మెయిన్ తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడిని అసలు మేము హైదరాబాద్ లో కాలు పెట్టనివ్వం, మళ్ళీ ఇక్కడ తెలంగాణలో టీడీపీ పార్టీ పురుడు పోసుకోవడం సాధ్యం కాదు అనేది ఒక వాదన. వాళ్ళని కాదు, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, చెప్పండి. ఇంకోటి కూడా ఉంది. ఒకవేళ కానీ టీడీపీ పార్టీ తెలంగాణలో మళ్ళీ పురుడు పోసుకుంటే అది బీఆర్ఎస్ పార్టీకి పునాది, మళ్ళీ రెట్టింపు వేగంతో ముందుకు రాబోతుంది అనే వాదన కూడా ఉంది. ఈ మూడు వీటికి మీరు చెప్పే సమాధానం ఏంటి? రాజకీయ అవివేకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ తెలంగాణ నుంచి దూరం చేయడం అనేటువంటిది ఎవరైతే మాట్లాడినరో వాళ్ళతోటే కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే తెలంగాణలో మేము అంతర్భాగం. తెలంగాణకి నిజమైనటువంటి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ మాది. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి నిజమైనటువంటి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ మాది. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తప్పించి ఏం డెవలప్ చేయలేదు అనేటువంటి మూర్ఖులకి, మీ దగ్గర కెమెరాస్ ఉన్నాయి కదా, ఒకసారి మొత్తం తెలంగాణ వెళ్దాం. యూ మీ విత్ ద కెమెరా. ఓకే, ప్రతి చోట మారుమూల ఏటూరు నాగారం దాటినాక వాజేడుకి ఏటూరు నాగారంకి లింకింగ్ గా ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలని అప్పుడెప్పుడో అనుకుంటే దానికి ఫస్ట్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు. రిమోట్ కంట్రోల్ ఏరియాస్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. ఆ రోజున నక్సలిజం బాగా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో ఆ టౌన్లు తర్వాత కొంచెం మనం గ్రామాల్లోకి వెళ్తే నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి చోట్ల అక్కడ ఎమ్మెల్యేలకి అది ఒక టాస్క్, తెలుసా మీకు? ఇప్పుడు మీరు తీసుకుంటే సుద్దాల దేవయ్య గారు గుర్తున్నారా మీకు? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఆయనకి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అలా ప్రతి ఎమ్మెల్యేకి టాస్క్, ప్రతి ఊర్లో బోర్లు టాస్క్, అది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన. ఆ టైంలో ఎంఆర్ఓలుగా, రెవెన్యూ ఆఫీసర్స్గా పనిచేసినటువంటి వాళ్ళని ఒక్కసారి ఎవరినన్నా మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు మీకు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళని పరుగులు పెట్టించి పనులు చేయించారని. ఏం వ్యతిరేకి అనేటువంటి వాళ్ళని, మాట్లాడే వాళ్ళని నేను అడుగుతున్నా, ఏం వ్యతిరేకం అని అడుగుతున్నా. ఇక్కడ ఇంకో క్రాస్ క్వశ్చన్ మేడం, బేసిక్ గా టీడీపీ పార్టీ ఆంధ్ర పార్టీగానే చూస్తారా? ఎందుకు చూస్తామంటున్నా, తెలుగు వాళ్ళ పార్టీ అమ్మా. ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు వాళ్ళ పార్టీ. అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఆంధ్ర కోసం, తెలంగాణ కోసం అని పెట్టారా? అన్నగారు పార్టీ పెట్టినప్పుడు తెలుగోడు కోసం పెట్టారు. నువ్వు తెలుగుదాని, తెలుగా కాదా నువ్వు? తెలుగు అమ్మాయిని. మరి తెలుగు అమ్మాయి అయితే తెలుగుదేశమే. సింపుల్. నో, ఐఎమ్ జస్ట్ నాట్ జోకింగ్, ఇట్స్ ఆన్ ఎ లైటర్ నోట్ నేను చెప్తున్నా. బట్ ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు మీరు అందాక అడిగినటువంటి ప్రశ్నల్లో అన్నిటికీ ఒకటే సమాధానం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఒకటి ఇప్పుడు ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులకే చెప్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా సరే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చింది తెలంగాణలోనే. మేము తెలంగాణకు వ్యతిరేకం అయితే ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆ రోజున మాటికి ఎన్నుకునేవాళ్ళు? మీరు హిస్టరీ తీయండి. మరి ఎందుకు ఎక్కడ చూసినా కూడా ఒక పార్టీతో మర్చి పెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్తారు ఎందుకు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా అధికారమే పరమావధిగా మేము ఉండమమ్మా. ప్రజలకి మంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ది నెగిటివిటీ అని అనుకున్నప్పుడు, నిజంగా మేము మర్జ్ చేసి వెళ్ళిన ప్రతిసారి, మర్జ్ అంటే అలయన్స్ లోకి వెళ్ళిన ప్రతిసారి మేమే కదా లాస్ అయ్యేది. ఐఎమ్ సారీ, సబ్జెక్ట్ టు కరెక్ట్, కొలాబరేషన్ తోటి ముందుకెళ్తారు. అలయన్స్ లో వెళ్ళిన ప్రతిసారి కూడా మేమే కదా లాస్ అయ్యేది.
అవునా కదా? మాకొచ్చేటువంటి సీట్లు తగ్గుతాయి అంటే మా 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 పార్టీకి ఇన్ జనరల్‌గా. అయినా సరే ఎందుకెళ్తాం అనుకుంటారు? ప్రజలకి మంచి జరగాలి కదా! ప్రజలకి మంచి జరిగితేనే గదా! మా కాన్సెప్ట్ అదే. ఇంకేముండదు మా కాన్సెప్ట్. పీపుల్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్. అదే గదా! ఇవాళ గూడా చాలా మటికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కొంతమంది కార్యకర్తల కోపం గూడా ఏంటి? 24 గంటలు ప్రజలు, ప్రజలు, ప్రజలు అని ఆలోచిస్తారు. రాజకీయం ఎలా చేయాలో అలా చెయ్యరు ఒక్కొక్కసారి. కొంతమందిని తొక్కేయాలి రాజకీయంగా అంటారు. అది చెయ్యమంతే. ఇప్పుడు జనసేన సభను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా! ఇంకా హైకోర్ట్ ఎక్కడ ఆమోదం కదా ఐ మీన్ రిజెక్ట్ చేసింది హైకోర్టు. అవును. ఇప్పుడే వచ్చింది. హ్మ్. కాపోతే నేను ఒక విషయం చెప్తానండి. ఏ రాష్ట్రం కూడా ఎవరి జాగీర్ కాదు. నువ్వెక్కడుండాలి, నేనెక్కడుండాలి అని డిసైడ్ చేసేది నువ్వో, నేనో కాదు. అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్, అకార్డింగ్ టు అవర్ మరి ఇంత మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరూ గూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఎందుకు వీళ్ళ నోళ్ళు మూతపడ్డాయో నాకు తెలీదు. జగన్మోహన్ రెడ్డికి చిన్న గాయం అయితే పరిగెత్తుకుంటూ హైదరాబాద్ వచ్చి ఆ రోజున ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళకి నొప్పి అనిపించలా. ఇవాళ 2 రోజులకోసారి పరిగెత్తుకుంటూ పోయి బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చుంటే వీళ్ళకి నొప్పి అనిపించలా. ఇవాళ పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరూ గూడా అమరావతి మహిళా రైతుల్ని కడుపుల్లో తన్ని జుట్లు పట్టుకు లాగి వాళ్ళని ఇష్టారీతిన కొట్టినప్పుడు నోరు మూసు కూర్చున్నారు ఆ రోజున. పక్క రాష్ట్రమే గదా! అన్నదమ్ముల్లా విడిపోయినటువంటి రాష్ట్రమే గదా! పక్క రాష్ట్రంలో ఆడబిడ్డల మీద అంత అంత అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఏం కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చొని చచ్చారా ఆ రోజున? ఎక్కడో పంజాబ్‌లో చనిపోయినటువంటి రైతులకి మేము చెక్కులు ఇస్తామని చెప్పి బయలుదేరారు గానీ, పక్కనున్నటువంటి రాష్ట్రంలో, పక్కనున్నటువంటి రాష్ట్రంలో అది కూడా మన 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 తోడబుట్టినటువంటి రాష్ట్రంలో మహిళా రైతుల మీద అంత దారుణాతి దారుణంగా హింస చేస్తున్నప్పుడు ఏం మాట్లాడారు వీళ్ళు? ఏ రోజు నన్ను ఎవరన్నా మాట్లాడారమ్మా? సో మీకు అర్థం కావట్లేదా వాళ్ళ సెలెక్టివ్ టాకింగ్? కారణం ఒకటే. వాళ్ళు రాజకీయంగా బతకాలి అనంటే తెలుగుదేశం పార్టీని చంపేయాలమ్మా. రైట్. ఇక్కడ కవిత వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే కొంతమంది జర్నలిస్ట్ వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే ఇంకొంతమంది ఉద్యమకారుల వ్యాఖ్యలు ఏవైతే ఇక్కడ ఆంధ్ర పాలకుల మీద చేసే అటువంటి రాజకీయ విమర్శలు ఏవైతే ఉన్నాయో, హిడెన్ ఎజెండా ఏమైనా ఉందని అనుకుంటున్నారా మీరు? డెఫినిట్‌గా హిడెన్ ఎజెండా ఉంది. ఐల్ టెల్ యూ వన్ థింగ్ హియర్. ఇప్పుడు ఆంధ్ర పాలకులు, ఆంధ్రోళ్ళు వచ్చి మా 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 ఏంటది మా అసెంబ్లీలను, మా సెక్రటేరియట్‌లను గరిటె దింపుతామంటే ఊరుకోము అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తే ఎవరు ఎవరు కూర్చుంటారు కుర్చీల మీద? తెలంగాణ బిడ్డలుగా ఉన్నటువంటి మాలాంటోళ్ళమే కూర్చుంటాం కదా కుర్చీల మీద. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. రాహుల్ గాంధీ వచ్చి కూర్చున్నాడా? ఎవరు కూర్చున్నారమ్మా? రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వీళ్ళే గదా! వీళ్ళంతా కూడా ఒకప్పుడు టీడీపీ పార్టీలో మిసిలినోళ్ళే కదా! నేను అవన్నీ గూడా మాట్లాడతలేను. నేననేది తెలంగాణ బిడ్డలు కూర్చున్నారా? కూర్చోలేదా? హ్మ్. హ్మ్. బీజేపీ అధికారంలోకొచ్చింది కేంద్రంలో. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు అక్కడ మంత్రి పదవులుగా ఇచ్చిండ్రా? ఇవ్వలేదా? ఇచ్చారు కదా! ఇచ్చారు గదా! ఇచ్చారు. బండి సంజయ్ బీజేపీ గానివ్వండి. బీజేపీ ఎంపీలుగా అవకాశాలు ఇచ్చింది. హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఎంపీలుగా టికెట్లు ఇచ్చిందా? బయటికెళ్ళి ఎవరి నుంచన్నా తీసుకొచ్చి పెట్టిందా? లేదు ఇక్కడున్న వాళ్ళు. అంటే ఏ పార్టీ ఉన్నా సరే, ఢిల్లీ పార్టీలైనా, గల్లీ పార్టీలైనా, ఏ పార్టీలైనా సరే, ఉన్నటువంటి లోకల్ లీడర్స్‌కే గదా ప్రాముఖ్యత వచ్చేది. అంటే వీళ్ళు లోకల్‌గా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల్ని ఎవరిని గూడా ఎదగనీయకుండా చూడాలనేది వీళ్ళ మక్సదా? బీఆర్ఎస్/టీఆర్ఎస్ ఉన్నంత కాలం ఒక కులం. ఇవాళ కాంగ్రెస్ వచ్చినంక ఇంకొక కులం. అంతేగాని బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు వీళ్ళెవరికీ రాజ్యాధికారం వద్దా? వద్దా? ఇదెక్కడ న్యాయం? వీళ్ళ బాధేంటిది? అంటే జ్యోత్స్న లాంటి తెలంగాణ వాదులు ఎవరు గూడా రేపు పొద్దున రాజకీయంగా మేము పదవులు పొందగూడదా? తెలంగాణలో మేము ఉండగూడదా? తెలంగాణ అంటే మీ పార్టీలో ఉంటేనే మేము తెలంగాణ వాదులమా? వేరే పార్టీలో ఉంటే మేము తెలంగాణ వాదులం గాదా? ఇదెక్కడ రాజనీతమ్మా? అసలు నిజంగా కవిత గారికి గాని, ఆ సో కాల్డ్ ఉద్యమకారులకు గాని, నిజంగా కొంచెమైనా సరే మనస్సాక్షి అనేటువంటిది ఉంటే వాళ్ళెవరిని విమర్శించాలి తెలుసా? యాంటీ తెలంగాణ పార్టీగా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి. ఎందుకో జెప్తా. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ బిల్లు పాస్ అవ్వాలే, తెలంగాణ మీద ఇది జరుగుతున్నప్పుడు ఎవరమ్మా పెప్పర్ స్ప్రే కొట్టింది? కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి నాయకులు. మీకు ఆ రోజున నొప్పి గాలే. మీకు ఆ రోజున నొప్పి గాలే. కానీ కాంగ్రెస్ వ్యతిరేకం గాదు. అదే లేఖ ఇచ్చినటువంటి మేము మాత్రం వ్యతిరేకమా? 2 ప్రాంతాలు నా 2 కళ్ళ లాంటివి.
ఖచ్చితంగా 2 కళ్ళు కూడా బాగుండాలని మనం కోరుకుంటామని అంటే 2 కళ్ళ సిద్ధాంతం అని మాట్లాడతారా? మరి నీదేం కన్ను సిద్ధాంతం? ఒంటి కన్ను సిద్ధాంతమా? లేకపోతే 3 కళ్ళ సిద్ధాంతమా? లేకపోతే 1000 కళ్ళ సిద్ధాంతమా? ఏం సిద్ధాంతం నీది? మీరు 2 కళ్ళు బాగుండాలని చెప్పి మీరు కోరుకుంటారు కదమ్మా! 2 కళ్ళు మంచిగుంటేనే కదా మన చూపు సక్కగుండేది. ఒక కన్ను బాగుండాలని ఇంకో కన్నుని పొడుచుకుంటామా? పొడుచుకుంటామా? ఇవాళ తెలంగాణ బాగుండాలని చెప్పి ఆంధ్రాని పొడిచేద్దామా? లేకపోతే ఆంధ్ర బాగుండాలని చెప్పి తెలంగాణని పొడిచేద్దామా? కామన్ సెన్స్ ఉండాలి గదా! అమ్మా ఇక్కడ రెండే విషయాలమ్మా. లెట్ మీ బి వెరీ క్లియర్ విత్. తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ. ప్రజల మధ్య ప్రజలతోటి ఎదిగినటువంటి పార్టీ. వాళ్ళకది తెలుసు. అందుకే మీరు గమనించండి ఉద్యమ కాలం నుంచి కూడా మా మీదనే టార్గెట్. మీరు నిజంగా మాట్లాడితే కాంగ్రెస్ నుంచి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు లేరా? లేరా అమ్మా? ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కాంగ్రెస్‌లో? మరి మా మీదనే వాళ్ళ అక్కసేంది? మా మీదనే వాళ్ళ అక్కసేంది? అంటే ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని మనం చంపేస్తే రేపు పొద్దున మనకి ఎదురుండదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ కూడా వాళ్ళ భయం ఏందంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడితే మాకు ఎగ్జిస్టెన్స్ ఉండదనేటువంటిది వాళ్ళ భయం. వాళ్ళు కొట్లాడుకున్నారు తల్లి. రైట్? వాళ్ళు మరి ఆస్తుల పంచాయతీలో, పదవుల పంచాయతీలో, ఏ పంచాయతీలో కొట్లాడుకున్నారు బయటకొచ్చింది. కుటుంబ పంచాయతీలు. ఏమన్నా గాని. బట్ ఐ స్టిల్ ఫీల్ మహిళలకు ప్రాధాన్యత ఉండాలని నేను కోరుకుంటా. సో వాళ్ళు ఇంకా కూడా మంచి ప్రాధాన్యత కవిత గారికి కల్పించాల్సిందేమో అని నేను కోరుకుంటా. నేనెప్పుడు ఒకళ్ళ నాశనం కోరుకోను నేను. నేనెప్పుడేమో ఎవరిని సంపుతా, గింపుతా అని నేను మాట్లాడా. ఎల్లగొడతాం, కూలగొడతాం అని నేను మాట్లాడా. పరిగెట్టించి కొడతా. అంటే అట్లాంటి వ్యాఖ్యల్ని నేను అదే చెప్తున్నా. ఎల్లగొడతా, కూలగొడతా, సంపేస్తా, తరిమి కొడతాం. ఇలాంటి వ్యాఖ్యలు నేను మాట్లాడా. ఆమె కూడా బాగుండాలనే చెప్పి నేను కోరుకుంటా. కవిత కూడా బాగుండాలని చెప్పే కోరుకుంటా. కాకపోతే కొంత రాజకీయ పరిణితి ప్రదర్శించండి అని చెప్పి చెప్తున్నా కవితమ్మకి. అమ్మాట కదా ఇప్పుడు రీసెంట్‌గా అమ్మగా ఆవిడ కవిత రూపాంతరం చెందిందట. సో సజెషన్ ఇస్తున్నా. రాజకీయ పరిణితి తెచ్చుకోండి మీరు కూడా. ఇప్పుడు ఇదేం మజాక్ కాదు కదా! ఇప్పుడు నిజంగా అమ్మ కవిత గారు మేమేం మీ లెక్క రాజకీయంగా ఏమంటారంటే బాగా సౌండ్ కుటుంబాల నుంచి వచ్చినోళ్ళం కాదు. సాధారణ మధ్య తరగతి రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక సాధారణ మధ్య తరగతి తెలంగాణ ఆడబిడ్డని నేను. నేను కూడా రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నా. ఇప్పుడు నాకేం మా నాన్న మీకెట్లయితే మీ నాన్న మీరు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు మా నాన్నేం నాకు రాజకీయంగా ఏ విధమైనటువంటి వారసత్వం ఇయ్యలే. నా కాళ్ళ మీద నేను నిలబడి, కలబడి, కొట్లాడి ఈ స్థాయికి చేరుకున్నాం. హెరిటేజ్‌ని బ్యాన్ చేస్తామని ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ ఏ రకంగా చూస్తారు మేడం? పిచ్చితనం అంట నేను. రాజకీయ పరిణితి లేకపోవడం అంట. దాంతో పాటుగా డెస్పరేషన్ అంట. ఏమంటారంటే ఇంకది ఒక రకమైనటువంటి పిచ్చితనం అన్నట్టు. ఏం చేయాలనో అర్థం గాక చిన్నపిల్లగాడు గనుక రోడ్ల మీద ఇప్పుడు మా బాబు చిన్నగున్నప్పుడు, చాలా చిన్నగున్నప్పుడు, ఇప్పుడంటే చాలా పెద్దోడయిండు గానీ, చాలా చిన్నగున్నప్పుడు వద్దు అని ఏమన్నా అన్నా అనుకో, లేదా వాడికి ఇష్టం లేని పని ఏదన్నా మనం జేసినా, ఏదన్నా జేయంగానే రోడ్డు మీద ఇట్లా అడ్డంగా పడుకొని 2 కాళ్ళు, చేతులు ఇట్లా కొట్టాడుకొని నేను ఇక్కడి నుంచి నేను కదలా అట్లున్నది వాళ్ళ పరిస్థితి. 4 పెళ్ళ 4 కొట్టి ఆ రోజున లేపి తీసుకుపోయి పదరా అని చెప్తుంటే నేను. చిన్న పిల్లగాడు గాబట్టి. మాటినకపోతే చేస్తుంటిమి. ఇప్పుడు జెన్‌జీతో అట్లా జేయలేం గదా! అట్లనే వాళ్ళు గూడా వాళ్ళకున్నటువంటి ఈ రాజకీయ అజ్ఞానంతోటి చేస్తున్నటువంటి పనులు. అలానే వాళ్ళ సర్వైవల్ టెక్నిక్ అమ్మ. నేను మీడియా వాళ్ళని గూడా దయచేసి కోరుతా ఉన్నా. బూతులు మాట్లాడడం తెలంగాణ సంస్కృతి కాదు. దయచేసి బూతులు మాట్లాడేటువంటి వాళ్ళని మీరు బ్యాన్ జేయండి. అయితే ఇక్కడ ఒకటి బ్రేకింగ్ మేడం. బేసిక్‌గా పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో అది హ్మ్. శాంతి భద్రతల రీత్యా హ్మ్. హ్మ్. దాన్ని మేమిప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసని ఇటు మన అద్దంకి దయాకర్ గారు చెప్తున్నటువంటి మాట. హ్మ్. ఏం చెప్తారు మీరు? అయ్యుండొచ్చు. అంటే ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుందో, ఎందుకు డెసిషన్ తీసుకుందో, ఎందుకంటే నాకు తెలిసి ఆ సంధ్యా కన్వెన్షన్‌లోనో ఎక్కడో పెడతా అన్నట్టున్నారు. నిన్న యాక్చువల్లీ అది. ఆ! నిన్న. ఈ రోజు కూడా వాళ్ళు యాక్చువల్లీ ఈ రోజు సభ పెడదామని చెప్పేసని నిర్ణయించుకున్నారు. హ్మ్. నిన్న సంధ్యా కన్వెన్షన్‌లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. జనసేన నాయకులు. అదే అంటున్నానమ్మా. అయితే అక్కడేదో పార్కింగ్ ప్రాబ్లమ్ వస్తది అని ఏదో వీళ్ళు ఇవ్వలేదట. చాలా ఈవెంట్స్ జరిగినాయి. ఎప్పుడు రాని పార్కింగ్ ప్రాబ్లమ్ మరి వీళ్ళకి ఇవాళనే వచ్చిందంటే
ఇప్పుడు జనసేన పార్టీకి ఇలాంటి రేపొద్దున మరి టీడీపీ పార్టీ ఏమన్నా సభలు అవి నిర్వహించబోతే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? అప్పుడు ఇలా అడ్డుకుంటే? మీరు ఎంత అడ్డుకోవాలని చూస్తే అంత డబుల్ రిగర్‌తో మేము పైకొస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ. ఆషామాషీ గాదు. పిక్చర్ మజాక్ కనబడుతుంది. గాదు. పిక్చర్ 44 ఏళ్ల పార్టీ. 44 ఏళ్ల పార్టీ. నిన్న మొన్న పుట్టిన పార్టీ గాదు. ప్రతి ఏరా గేరా వచ్చి మేము పొడి చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము కూలగొడతాం, మేము పంపించేస్తాం, మేము దరిమి కొడతాం అని అంటే బిడ్డ వాళ్ళకే అర్థం కావాలి. ఎందుకంటే నేను వాళ్ళ భాష నేను మాట్లాడను కాబట్టి అక్కడికి ఆపేసిన. కానీ ఇదే గడ్డ మీద పుట్టిన. ఇదే రక్తం నాలో కూడా ఉంది. ఇదే తెగింపు నాలో కూడా ఉంది. ఒక చాకలి ఐలమ్మ వారసురాలనే నేను కూడా. రాణి రుద్రమ్మ వారసురాలనే నేను కూడా. నా పార్టీ కూడా అలాంటిదే. ఇదే గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ. పార్టీ జోలికి ఎవ్వరొచ్చినా సరే స్పేర్ చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మా పార్టీ పుట్టింది ప్రజల కోసం. సమాజాన్ని దేవాలయంగా భావించేటువంటి పార్టీ మాది. ప్రజల్ని మేము దేవుళ్ళుగా కొలుస్తాం. ఇయాల మాట్లాడుతున్నటువంటి ఈ పార్టీలు ఎవరు కూడా ప్రజల్ని దేవుళ్ళుగా కాదు కదా, మనుషులుగా కూడా కన్సిడర్ చేయరు చాలా సందర్భాలు. మేము ప్రజల్ని దేవుళ్ళుగా కొలుస్తాం. అట్లాంటి పార్టీ మాది. మా పార్టీ గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ జుజుబి. రేపు పొద్దున్న ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసు. ఎగురుతున్నారు ఎగరి. మీకు ఒక సామెత చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అణిగిమణిగి ఉన్నది అని అంటే మా హిస్టరీ అట్లాంటిది, మా బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది, మాకున్నటువంటి బలం అట్లాంటిది. మీ వాయిస్ వింటుంటేనే ఆ ప్రణాళిక ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు. ఇది టీడీపీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జోష్న తిరునగర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.